ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మాటలు నేర్చుకునే మహాధన్యతను మట్టి ఘటాలలో దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ చేరువచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి వ్రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథం బైబిల్ నుండి అనేక సంగతులను మనం ఆలోచన చేద్దాం. మనం తెలుసుకోవాలని ఎన్నో విషయాలను దేవుడు మన కొరకు వ్రాయించి భద్రపరిచి మన చేతుల్లో ఉంచాడు. అందులో వ్రాయబడిన అనేక విషయాలను నేర్చుకొని మన జీవితాన్ని తన పాదాల చెంత సమర్పించాలన్నది దేవుని ప్రధాన ఉద్దేశం. గనుక బైబిల్లో ఉన్న వ్రాయబడినటువంటి విషయాలను ఈరోజు ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి నైజం ఎలాంటిది అంటే, బ్రతుకుండగా తనతో పాటు బ్రతుకుతున్న వ్యక్తి విలువను తెలుసుకోడు. తనతో పాటు బ్రతుకుతున్న వ్యక్తి తన కళ్ళ ముందు లేకపోతే, అనగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, అప్పుడు ఆ వ్యక్తి గూర్చి చాలా ప్రశంసతో కూడినటువంటి మాటలు, గొప్ప గొప్ప పలుకులు, గొప్ప గొప్ప కవిత్వాలు, ఎన్నో విలువైన పాటలు ఆ వ్యక్తి కళ్ళ ముందు కనబడకపోయేసరికి ఆ వ్యక్తి యొక్క ప్రేమానురాగాలను జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యక్తి యొక్క మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకొని, వారి యొక్క వ్యక్తిత్వ గుణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎంతోమంది కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తిని ప్రేమించలేని వారు కళ్ళ ముందు కనబడకపోయేసరికి వారిని గూర్చి గొప్ప గొప్పగా పాటలు పాడటం, మాటలు చెప్పటం, వ్యాసాలు రాయటం, కవిత్వాలు చెప్పటం ఈరోజు సమాజానికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఉదాహరణ, మదర్స్ డే వచ్చింది అనుకోండి, ప్రతి కుమారుడు కూడా, ప్రతి కుమార్తె కూడా తల్లుల గూర్చి చాలా గొప్పగా మాట్లాడతారు. తల్లుల గూర్చి గొప్ప గొప్పగా పాటలు పాడుతారు. తల్లుల గూర్చి గొప్ప గొప్పగా వ్యాసాలు, కవిత్వాలు వ్రాస్తారు, వాటిని స్టేటస్లు పెట్టుకుంటారు. తల్లి కంటే మించిన దైవం మరొకటి లేదని గొప్పగా ప్రశంసతో కూడినటువంటి పలుకులు ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా తల్లిని గూర్చి మాట్లాడుతారు. ఆ రోజు గతించిపోయిన తర్వాత తల్లిని ఎంతమంది ప్రేమగా చూసుకుంటున్నారు? మదర్స్ డే అయిపోయిన తర్వాత తల్లికి కనీసం 3 పూట్ల ఆహారమైనా పెడుతున్నారంటే పెట్టలేని కుమారులు కూడా చాలామంది ఉన్నారండి. ఒక తల్లి బస్టాండ్లో అడుక్కొని తింటుందంటే దానికి గల ప్రధాన కారణం ఏంటి? పిల్లలు లేరనా? లేదా చూసుకునేవారు లేరనా? అందరూ ఉంటారండి.
ఒక అనాథగా రోడ్డు మీద వదిలేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ముసలిదైపోయావు, నీ బాధ్యత, నీ అనారోగ్యపు పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా వ్యయంతో కూడినవి గనుక, డబ్బు ఖర్చు పెట్టాలి గనుక ఇదిగో ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మరికొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకు మాయా మాటలు చెప్పి రోడ్ల మీద వదిలేసి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయంటే మీరు ఆలోచించండి. కానీ వారు బ్రతుకుండగా వారిని ప్రేమించలేని మనిషి కళ్ళ ముందు కనబడకపోయేసరికి వాళ్ళు చనిపోతే వాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. అలాగే ఫాదర్స్ డే వచ్చిందనుకోండి, ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తండ్రుల కోసం గొప్పగా మాట్లాడతారండి, గొప్పగా పాటలు పాడుతుంటారండి. మరి తండ్రిని కళ్ళ ముందు ఉంచుకొని ప్రేమించే వాళ్ళు ఎంతమంది అంటే, ప్రతిరోజు తండ్రి మాటకు తిరుగుబాటు చేస్తూ ఉంటాడు, తండ్రితో గొడవలు పడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి మనిషి గడుపుతున్నాడు నేటి సమాజంలో. అంటే కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వ్యక్తిని ప్రేమించలేడు, కానీ అదే కళ్ళ ముందు కనబడకపోయేసరికి కుమారుడే నాన్న కోసం అంటాడు, మా నాన్న చాలా గొప్పగా నన్ను పెంచాడు, మా నాన్న నా కోసం చాలా సమకూర్చాడు, మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడని తల్లి కోసం మాట్లాడతారు. భార్యాభర్తలైతే వారి బంధత్వం కొరకు మాట్లాడతారు. ఇలా మనిషి కళ్ళ ముందు కనబడేంత వరకు కూడా చులకనగా చూస్తాడు. వారి విలువను తెలుసుకోకుండా బ్రతుకుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఒక కుమారుడు ఉన్నాడు, తండ్రిని ఎప్పుడు కూడా వేధించేవాడు. మా ఫ్రెండ్స్ అంతా కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, నీ గర్భాన పుట్టాను, నీ గర్భాన పుట్టినందుకు నాకు కనీసం ఒక బండి లేదు, వాళ్ళైతే కారులో తిరుగుతున్నారు, విమానాల్లో తిరుగుతున్నారు, అలాంటి వారి కడుపున నేను పుట్టలేకపోయాను, నీలాంటి తండ్రి కడుపున పుట్టానని ఎప్పుడు తండ్రిని విసిగిస్తుంటే, ఆ తండ్రి ఒక రోజున కుమారునికి మాట ఇచ్చాడు, ఎలాగైనా నీకు బండి కొనిస్తానురా, వాళ్ళలా నేను కారులో తిప్పలేనేమో కానీ, వాళ్ళలా విమానాల్లో నేను తిప్పలేనేమో కానీ, నీకంటూ నా కష్టార్జితం చేత ఒక బండిని కొనిస్తాను అని కుమారుడికి మాట ఇచ్చి పని చేయటానికి వెళ్ళాడు తండ్రి. పగలు పని చేస్తున్నాడు, రాత్రి పని చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా కుమారుని మదిలో పెట్టుకొని నా కుమారుడికి మాట ఇచ్చాను, వాడు ఎలాగైనా 2 చక్రాలు కలిగిన వాహనం మీద వాడు తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఆనందపడాలి అని తండ్రి తన కొడుకు కొరకు ఆలోచించి రాత్రింబగలు కష్టపడుతుంటే, ఒక రోజున కుమారుడు తన స్నేహితుని యొక్క బండి తీసుకొని డ్రైవింగ్ చేస్తుండగా సడన్గా వాళ్ళ నాన్న మూట మూసుకొని ఆ రోడ్డు మీద ఆ బండికి ఎదురురాగా ఆ బండి సడన్గా ఆ నాన్నను గుద్దేసిందండి. బండి వెంటనే దిగిన తర్వాత అంటున్నాడు, కళ్ళు కనబడవా, చూసుకొని రావాలి కదా అని ఆ బండి నడిపిన ఆ కుమారుడు తన తండ్రి కొరకు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి తన తండ్రి అన్న సంగతి వాడికి తెలియదు. బండి మీద కిందకు పడిన వెంటనే లేచిపోయి వెంటనే తిట్టేస్తున్నాడు, చూసుకొని రావాలి కదా, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా, బండ్లు వస్తున్నప్పుడు అడ్డంగా రావటం ఏంటి అని రకరకాలుగా తిడుతుంటే, అక్కడ మూట ఒకవైపు పడిపోయింది, ఒకవైపు చూస్తుంటే ఇతని తలకు గాయం తగిలింది, రక్తం వచ్చి కారిపోతూ అలా పడిపోయి ఉన్నాడు. కానీ అప్పుడు దగ్గరకు వచ్చి ఒక్కసారి బోల్త పడిన వ్యక్తిని మరల తిరగగొట్టి చూస్తే ఎవరో తెలుసా, వాళ్ళ తండ్రి గారేనండి. ఎందుకు రాత్రింబగళ్ళు ఆ తండ్రి కష్టపడుతున్నాడు, ఎందుకు ఆ తండ్రి ఆ వయసులో కూడా ఆ సమయంలో కూడా ఆ రోడ్డు మీద కనబడాల్సిన అవసరం వచ్చిందంటే, ఒకటే కుమారుడి కోసం. నా కుమారుడిని ద్విచక్ర వాహనంపై తిరిగేటప్పుడు నేను చూడాలి, నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూడాలని తండ్రి చాలా ప్రయాసపడి వాడి కోసం రూపాయి పోగు చేసుకొని టిఫిన్ ఉన్నా కూడా తినేవాడు కాదు.
ఎక్కడైనా ఏదైనా తినాలని కోరిక ఉన్నా కూడా తినకుండా నా కుమారుడి కోసం అని దాచుకొని కుమారుడి యొక్క యోగక్షేమాల కొరకు ఆలోచన చేస్తే ఆఖరికి ఆ కుమారుడి చేతులని ప్రాణాలు కోల్పోయాడండి. అప్పుడు నాన్నతో మాట్లాడుతున్నాడు, శవమయ్యున్న ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు ఏడుస్తూ, నాన్న నాకు ఏ బండి వద్దు నాన్న, నువ్వు ఉంటే నాకు చాలు అని తండ్రి శవం మీద పడి ఏడుస్తున్నాడు. అంటే బ్రతుకుండగా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోలేదు, బ్రతుకుండగా తండ్రి యొక్క స్తోమత ఏంటి, తండ్రిని నేను ఇబ్బంది పెడుతున్నాను కానీ అది తీర్చగలడా లేదని తెలుసుకోలేదు. కానీ ఆ తండ్రి ఒక్కసారి కన్ను మూయగానే గుండెల మీద పడి ఏడుస్తూ ఉన్నా లేవగలడా చెప్పండి? అంటే మనిషి యొక్క పరిస్థితి ఎలాంటిదంటే బ్రతుకుండగా విలువను తెలుసుకోకుండా చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొరకు ప్రేమగా మాట్లాడతాడు, వాళ్ళ కొరకు పాటలు పాడుతాడు, వాళ్ళ కొరకు కవిత్వాలు రాస్తాడు. అంటే బ్రతుకుండగా మనిషి ప్రేమించకుండా బ్రతుకుతున్నాడండి. చులకనగా చూస్తాడు. ఎప్పుడు మా కళ్ళ ముందు కనబడేవాడు కదా. ఒక భార్య చూడండి, భర్తను చులకనగా చూస్తుంది. అదే భర్త చనిపోయాడు అనుకోండి, నా భాగస్వామి నన్ను విడిచి వెళ్ళిపోయాడని ఎన్ని మాటలు చెబుతుందో, ఎంతమంది దగ్గర తన బాధను పంచుకుంటుందో. అదే బ్రతుకున్నప్పుడు మాత్రం చులకనగా చూస్తుందండి. అలాగే ఒక భార్య విషయంలో భర్త కూడా చులకనగా చూస్తాడు. అంటే ఈరోజు ఎన్ని బంధాలైతే ఉన్నాయో ఈ బంధాల మధ్య ఎలాంటి నైజం ఏర్పడిందంటే బ్రతుకుండగా చులకనగా చూడటం, వాళ్ళ కళ్ళ ముందు లేకపోతే వాళ్ళ విలువను తెలుసుకోవడం, వాళ్ళ కొరకు గొప్ప గొప్పగా మాట్లాడటం. మన ఇంట్లో సహజంగా ముసలి వాళ్ళు ఉంటారండి. ఆ ముసలి వాళ్ళు అనారోగ్యపు పరిస్థితిన పడితే, మంచమున పడితే కనీసం వాళ్ళ కోసం ఒక ఫ్రూట్ కూడా తీసుకురాం. అదే చచ్చిపోయిన తర్వాత మాత్రం మంచి పూలదండ తెచ్చి వాళ్ళకు వేస్తాం, సెంట్లు తెచ్చి వాళ్ళ శవాల మీద కొట్టేస్తారు. చూడండి, బ్రతుకుండగా వాళ్ళకి అనారోగ్యం వస్తే ఒక యాపిల్ పండు కొనలేని వాడివి నువ్వు చచ్చిపోతే ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళ మీద. బ్రతుకుండగా ప్రేమించటం నేర్చుకోలేదు, చచ్చిపోయిన తర్వాత మాత్రం వాళ్ళని వాళ్ళ కొరకు మాట్లాడడం, వాళ్ళ ప్రేమానురాగాలను మరలా జ్ఞాపకం చేసుకోవటం, ఇలా మనిషి యొక్క నైజం మారిపోయిందండి. అలాగే వస్తువుల విషయంలో కూడా మనం వాడుతున్న ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, అది ఉన్నంత వరకు కూడా దాని విలువ తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు, విచ్చలవిడిగా వాడేస్తారు. అదే ఒకవేళ ఆ పగిలిపోయిందనుకోండి, లేదా అది ఎవరైనా దొంగలించారనుకోండి, అది దొంగలించినప్పుడు మాత్రం దాని విలువను తెలుసుకొని అది నా చేతిలో ఉంటే ఎంత బాగుండేది, పరాయివాడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది, అప్పుడు బాధపడతాడు. అంటే ఉన్నప్పుడు మాత్రం వ్యర్థంగా వాడుతుంటాడు, విచ్చలవిడిగా వాడుతుంటాడు, విచ్చలవిడిగా విసిరిపారేస్తుంటాడు. అంటే ఒక వస్తువు విలువైనా ఒక మనిషి విలువైనా తన దగ్గర ఉన్నంత వరకు తెలుసుకోకుండా తన జీవనాన్ని గడుపుతున్నాడండి. ఇక ఆఖరికి ఈ నైజం దైవికంగా కూడా మనిషి వ్యవహరించడం నేర్చుకున్నాడు. దేవుడు చల్లగా కాపాడుతున్నప్పుడు, ఆయురారోగ్యాలతో జీవింపచేస్తున్నప్పుడు, దేవుని యొక్క కృపక్షేమముల చేత మనిషిని ఇంకా బ్రతుకుస్తున్నప్పుడు దేవుని విలువను మనిషి తెలుసుకోవట్లేదంటే. ఆయన దగ్గరగా వెళ్ళాలి, ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఏం రాయించాడో తెలుసుకోవాలి అని ఆలోచించడు. ఆరోగ్యం ఉంది కదా బజార్లో తిరగాలి, ఆరోగ్యం ఉంది కనుక ఎంజాయ్ చేయాలి జీవితాన్ని, ఉన్నంతకాలం ఫ్రెండ్స్తోనూ ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తూ సుఖంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాడే తప్ప ఈ జీవితాన్ని దేవుని కొరకు ఇవ్వాలి, నేను సమర్పించాలి, దేవుని మాటలు నేర్చుకోవాలని ఆలోచిస్తాడా? అదే చూడండి, ఏ కాలో విరిగిపోయిందనుకోండి, ఏ చెయ్యో ప్రమాదంలో విరిగిపోయిందనుకోండి, అప్పుడు అంటాడు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. అప్పుడు రిక్వెస్ట్ పెడతాడు సంఘానికి, ఏమని, నా కోసం ప్రార్థన చేయండి, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని దగ్గరకు రాడు, ఎప్పుడు దేవుని పనిలో పాల్గొనడు, ఎప్పుడు దేవుడు అనే మాట ఎత్తడు. కానీ ఒక్కసారి కాలో చెయ్యో విరిగిపోతే, ప్రమాదం జరిగిపోతే, మంచాన పడితే మాత్రం దేవుడు గుర్తుకొస్తున్నాడు. అంటే మనిషి బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదన్నమాట. ఎప్పుడైతే అనారోగ్యపు పరిస్థితి వస్తుందో అప్పుడు దేవుడు 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 అని ఎక్కడ లేని భక్తంతా కూడా
పొంగి పొర్లి పారుతుంటుందండి. చూసారా? అంటే మనిషి యొక్క నైజం ఎలా మారిపోయిందంటే, ఒక మనిషి విలువ బ్రతుకుండగా తెలుసుకోవట్లేదు, ఒక వస్తువు విలువ అది దగ్గరుండగా దాని విలువను తెలుసుకోవట్లేదు. అలాగే దేవుడు కూడా కాపాడుతుండగా, ప్రేమిస్తుండగా, దేవుడు ఆయురారోగ్యాలతో నేటి వరకు కూడా జీవింపజేస్తుండగా ఆయన విలువను తెలుసుకోకుండా మనిషి బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చూడండి దేవుని పిల్లలారా, అలాగే యేసుక్రీస్తు వారి విషయంలో కూడా పరలోకమందున్న తండ్రి ఈ లోకానికి పంపిస్తే ఆయన విలువను తెలుసుకోకుండా మనిషి తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఎలా ఆయన విలువను తెలుసుకోకుండా మనిషి తన సహజీవనాన్ని గడుపుతున్నాడో, మనిషి యొక్క తన జీవన శైలిని కొనసాగిస్తున్నాడో బైబిల్ గ్రంథమందు మనం చూడగలిగితే చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఏంటి తెలుసా? భూమి మీద మీరు బ్రతకటానికి ఖచ్చితంగా 3 పూట్ల ఆహారం కావాలి. బ్రతకాలంటే ఆహారం కావాలి. అలాగే పరలోకంలో కూడా మీరు బ్రతకాలి అంటే ఈ భూమి మీదకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు చాలామంది యూదులు ఆయన గూర్చి సనుగుకున్నారట. భలే చెప్పావులేవయ్యా, నువ్వు పరలోకం నుండి వచ్చావా? నువ్వు పరలోకం నుండి పంపబడిన ఆహారమా? ఇతను దేవుని కుమారుడట, దేవుని దగ్గర నుండి వచ్చాడట, పైగా దేవుడని చెప్పుకుంటున్నాడు అని చాలామంది ఆయన బ్రతుకుండగా ఆయనను చులకనగా చూశారు. ఆయన చెప్పిన మాటలకు విలువ ఇవ్వలేదండి. ఆయన ఎన్ని మాటలు చెప్పారో అన్ని మాటలు కూడా వ్యతిరేకించారు. ఈయన పాపిని క్షమిస్తాడట, పాపులైన వారిని కూడా క్షమించస్తున్నాడట అని అందరూ కూడా ఆయన చులకనగా చూశారు. చూడండి ఒక్కసారి, ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుగుకొనుచు. ఆయన ఏం చెప్పాడు? పరలోకము నుండి పంపబడిన ఆహారమును నేనే, నన్ను తింటేనే మీరు పరలోకానికి వెళ్తారు, నన్ను భుజిస్తేనే దేవుడు ఇవ్వబోయే ఆ లోకానికి మీరు చేరుకోగలరని ఆయన చెప్పినప్పుడు ఆయన మీరు సనుగుకుంటూ ఏమంటున్నారు చూడండి, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఏమని మాట్లాడుతున్నారట? యోసేపు కుమారుడైన యేసు కాడా? మనకు తెలుసు కదా, ఆ నజరేతు గ్రామంలో పుట్టినటువంటి ఆయన కదా, ఆ వడ్లవాని కుమారుడిని యోసేపు కదా అని ఏమండి ఇక్కడ చూడండి చులకనగా చూస్తూ మాట్లాడుతున్నారు. ఆయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా. ఈయన అంటున్నాడు నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని వారు సనుగుకుంటున్నారట. చూడండి, చూసారా? అంటే ఈయన తల్లిదండ్రులు మనకు తెలుసు, ఈయన చరిత్ర మనకు తెలుసు, ఈయన పుట్టు పూర్వత్రలన్నీ మనకు తెలుసు. ఈయన మన మధ్య పుట్టి మన కంటే చిన్నవాడు, మన ప్రాంతంలో పుట్టి పరలోకం నుండి నేను దిగొచ్చానని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడని చులకనగా చూస్తున్నారని. చూడండి, యోసేపు కుమారుడు కాడా? చులకనగా మాట్లాడటం అండి. ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా. అదే మరి ఆ కన్యక యోసేపుతో పోకుండానే, అనగా కన్యకగానే ఆమె గర్భం ధరించి కుమారుని కనింది కదా. చూసారా? అంటే ఎంత చులకనగా యేసుక్రీస్తు ప్రభులను గురించి మాట్లాడుతున్నారు. కళ్ళ ముందు కనబడుతున్నంత వరకు ఆ మనిషి విలువ అర్థం కాదు. ఒక డైమండ్ ఇచ్చినా అది తన దగ్గర ఉంది కనుక దాని విలువ అర్థం కాదు. చాలామంది చూడండి చేతికి ఉంగరాలు పెట్టుకుంటారు, మెడలో గొలుసులు వేసుకుంటారు. ఏమండి, అది ఉన్నంత వరకు దాని విలువ అర్థం కాదు. ఒక్కసారి అది దొంగలించారో లేదా అది మన దగ్గర నుండి పోయిందనుకోండి, అప్పుడు చూడండి అది ఎంత కాస్టో, అది ఎక్కడ కొన్నామో దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడుతుంటారో. అంటే ఉన్నంత వరకు డైమండ్ అయినా గోల్డ్ అయినా దాని విలువ మనకి అర్థం కాదు.
ఏమంటే యేసుక్రీస్తు వారు తన్ను తాను రిక్తినిగా చేసుకొని ఈ భూమి మీదకు పంపబడితే ఆయన విలువ అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు. ఆయన గూర్చి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. యోసేపు కుమారుడు కాడా అని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, మనతో ఉన్నవాళ్ళే కదా. ఆ యోసేపు కుమారుడు, మరియా కుమారుడు, ఈయన 12వ ఏట ఆ పండుగలో వదిలేసి వస్తే మరల వీళ్ళు తీసుకుని వచ్చారు కదా. అంటే ఆయన చరిత్ర అంతా కూడా మనకు తెలుసు కదా. ఈయన ఎందుకు పరలోకము నుండి పంపబడిన ఆహారం అని చెప్పుకుంటున్నాడు, నేను పరలోకం నుండి వచ్చానని ఈయన ఎలా చెప్పుకుంటున్నాడని సనుగుకుంటున్నాడు చూడండి. అంటే ఆయన విలువ, ఆయన కోసం యూదులకు అర్థం కాలేదు. ఏమంటే యూదులకు పక్కన పెడితే మరి యేసుక్రీస్తు వారి తరువాత పుట్టినటువంటి వాళ్ళకేమైనా అర్థమైందంటే 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం అండి, 1వ వచనం. అటు తర్వాత యూదులు ఆయన చంప వెదికినందున, అంటే ఆయన విలువ అర్థం కాలేదు కనుక ఆయన ఏం చేయాలనుకుంటున్నారట, చంపడానికి వెతుకుతున్నారట చూడండి. తప్పుపట్టడానికి వెతుకుతున్నవాడు ఒకడు, ఆయన మీద నేరం మోపాలని ఆలోచిస్తున్నాడు ఒకడు, ఆయన ఎలాగైనా అధికారులకు అప్పగించేయాలని మరొకడు. అంటే శత విధాలుగా యేసుక్రీస్తుపై కుట్రలు పన్నుతున్నారండి. ఓకే, ఇక యూదులు సరాసరిగా ఈయన చంపితే బెస్ట్ అనుకుంటున్నారండి చూడండి. అటు తరువాత యూదులు ఆయన చంప వెదికినందున, యేసుక్రీస్తు వారు యోదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, అంటే యేసుక్రీస్తు తరువాత పుట్టినటువంటి వాళ్ళండి, ఆయన సహోదరులు ఆయన చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళుము. చూసారా, ఇంట్లో ఉన్నాడు గనక, కళ్ళ ముందు కనబడుతున్నాడు గనక, పెద్ద కుమారుడుగా ఉన్నాడు గనక ఆయన విలువ అర్థం కాలేదు కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వేవైతే సూచక క్రియలు చేస్తున్నావో, ఏదో కుంటోడు కాళ్ళు ఇస్తున్నావట, గుడ్డోడు కళ్ళు ఇస్తున్నావట, ఈ మధ్య నీ కొరకు మేము బాగా విన్నావు, నువ్వేవైతే చేస్తున్నావో నీ క్రియలు చూచుచున్నట్లుగా నువ్వంటే ఒక గ్యాంగ్ని ఏర్పరచుకున్నావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు ఒక గ్యాంగ్ వస్తుంది కదా, ఆ గ్యాంగ్ దగ్గర చెయ్యు, వాళ్ళు చూసేటట్టుగా నువ్వు చెయ్యు, మా దగ్గర ఇవేం చేయకో, మొదట ఇల్లు విడిచి వెళ్ళిపో. చూసారా, ఒకే ఉదరం నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఒకే తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చినటువంటి వాళ్ళు మా అన్నే కదా, మాకంటే పెద్దవాడే కదా అన్న ఆలోచన లేకుండా ఏం చేస్తున్నారు తెలుసా, చులకనగా చూస్తున్నారండి, తక్కువ చూపు. ఏవో చేస్తున్నావు కదా, అవి ఇక్కడ చేయకు, ఇంట్లో ఇవన్నీ మార్కెట్ ఇదంతా సంత పెట్టుకో, బయటకు వెళ్ళి పెట్టుకో. చూడండి ఆ మాట ఎలా మాట్లాడుతున్నారు. ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు చెయ్యు, ఇక్కడ కాదు నువ్వు చేయటం, ఇక్కడ కాదు, నీ శిష్యులు చూచినట్టుగా చేసుకో, వెళ్ళిపో, ఈ స్థలమును విడిచి వెళ్ళిపోమని చెబుతున్నారని చూడండి. ఈ స్థలాన్ని విడిచిపో, అర్జెంటుగా ఇల్లును వదిలేసి వెళ్ళిపో. అంటే ఆయన బ్రతుకుండగా, ఆయన వాళ్ళతో పాటు ఉండగా ఆయన విలువ అర్థం కాలేదండి. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. తను తాను రిక్తినిగా చేసుకొని కన్య మరియ గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి పంపబడితే ఆయన విలువ అర్థం చేసుకోకుండా ఆయన తరువాత పుట్టిన వాళ్ళు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, ఎంతోమందికి ధర్మాలు చేస్తున్నప్పుడు ఆయన మా సహోదరుడే అని గొప్పగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఆయన మంచి చేస్తుంటే ఓర్చుకోలేక ఇంట్లో నుండి గెంటేశారని చూడండి. అంటే తోడబుట్టిన వాళ్ళకు కూడా అర్థం కాలేదండి. ఈరోజు అన్నదమ్ముల కొరకు కూడా ఆలోచిస్తే, చిన్నోడికి పెద్దోడి విలువ అర్థం కాదు, పెద్దోడికి చిన్నోడి విలువ అర్థం కాదు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు మాట మాట అనుకోవడమే. అదే ఒకవేళ చిన్నోడు పోయాడు అనుకోండి, పెద్దోడు ఎంత బాధపడతాడు.
అదే పెద్దోడు పోయాడు అనుకోండి, చిన్నోడు అంటాడు మా అన్న అంత మంచోడు ఇంకెవడు లేడండి, మా అన్న కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అంత నన్ను ఆదుకునేవాడండి అని అప్పుడు మాట్లాడతాడండి. చూసారా, చచ్చిపోయిన తర్వాత గొప్పగా మాట్లాడేవాడు కళ్ళ ముందు కనబడినప్పుడు తన సహోదరుడితో మంచిగా మాట్లాడడం కానీ ప్రేమించటం కానీ చేయకుండా బ్రతికే జీవితాన్ని అలవాటుగా చేసుకున్నాడు. చూడండి, ఇదిగో యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఏమని మాట్లాడుతున్నారండి. ఏమండి, కిందకు వచ్చేసరికి వ్రాయబడిన చూడండి 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏమండి, ఆయన కంటే చిన్నవాళ్ళండి, ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. నువ్వేమైనా చేయాలనుకుంటే బయటికి వెళ్ళి చేసుకో, ఇక్కడ నీవు చేసుకోవటానికి వీల్లేదు, ఇళ్ళను విడిచి వెళ్ళిపో అంటే ఆయన విలువ అర్థం కాలేదు. ఏమండి, లోకానికి ఆయన విలువ అర్థం కాలేదు. పోనీ ఆయన ఇంట్లో ఆయన తర్వాత పుట్టిన వాళ్ళకు కూడా ఆయన విలువ బ్రతుకుండగా అర్థం కాలేదండి. నిజంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత వ్యంగ్యంగా ఆయనను గూర్చి అవహేళన చేస్తున్నారన్న విషయాన్ని కొన్ని లేఖనాల్లో మనం చూడగలిగితే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి కొరకు మాట్లాడుతున్నాడు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతను వడ్లవాని కుమారుడు కాడా అంటే ఆ తలుపులు చేసుకుంటున్నాడు కదా ఆ వడ్లవాడు యోసేపు, అతను కొడుకే కదా ఇతను అని ఆయన కొరకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నవారు కారా? చూసారా, వీళ్ళ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు కదా. ఈయనేమో పరలోకం నుండి వచ్చాను, దేవుని కొరకు చెప్తాను, నేను పరలోకంలో ఒకప్పుడు ఉన్నాను, ఇప్పుడు వచ్చాను, ఇవన్నీ చెప్తున్నాడేంటి, మర్మాలు చెప్తున్నాడేంటి అంటే చూసారా, ఆయన కొరకు ఎలా మాట్లాడుతున్నారంటే ఆయన సహోదరులు మనతో ఉన్నారు, వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నాడు. చూడండి, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు అతని సహోదరులు, అతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నవారు కారా? అంటే ఆయన చులకనగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడండి, ఏమంటే ఇంకా మనం చూడగలిగితే ఇలా చాలామంది అండి యూదులు కూడా ఆయన గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓకే, ఆయన బ్రతుకుండగా ఆయన విలువను తెలుసుకోలేకపోయారు. ఆయన సహోదరులు కావచ్చు, ఆ తర్వాత యూదులు కావచ్చు, ఆయన బ్రతుకుండగా ఆయన అర్థం చేసుకోలేదు. కానీ అదే యేసుక్రీస్తు వారు కనుమూసిన తరువాత, యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సహోదరులు విల్లును విడిచి వెళ్ళిపోమన్న వారే ఏమండి ఆయన మరణించిన తర్వాత ఏం చేస్తారు? ఒక్కసారి ఈ మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆయన సహోదరులు అన్నారు. చూడండి, ఇక్కడ యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు అంటే ఒకప్పుడు ఇంటి నుండి గెంటేసినటువంటి సహోదరులే. యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత వారు ఎక్కడ ఉన్నారంటే ఏమండి అపోస్తలులతో సహా ప్రార్థన చేయటానికి వెళ్ళారట. చూడండి, అంటే చచ్చిపోయిన తరువాత వాళ్ళు తెలుసుకున్నారు యేసు విలువ. ఎంత గొప్పవాడా ఆయన, ఇన్ని కార్యాలు చేశాడా, పరలోకం నుండి వచ్చాడా, అయితే మేము ఆయన విలువ తెలుసుకోలేకపోయాం. అయ్యో, మా ఇంట్లోనే ఉన్నప్పుడు మేము ఎన్నో మాటలు అనేసాం, ఇక్కడికి రావద్దు, నువ్వు బయటికి వెళ్ళి చేసుకోమని చెప్పేసాం. నిజంగా వాళ్ళు ఎంత బాధపడుతుంటారు మీరు ఆలోచించండి. చూడండి, అక్కడ ఆయన గురించి ఆలోచిస్తుండే ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మేము తప్పు చేశాం తండ్రి, దేవా మేము తప్పు చేసాం,
మేము పుట్టిన గర్భంలోనే మాకంటే ముందుగా యేసుక్రీస్తు వారిని మీరు పుట్టించారు, మేము ఆయన కొరకు సహకరించవలసిన వాళ్ళం, ఆయనతో పాటు పనులు చేయవలసిన వాళ్ళం, ఆయనకు అండగా నిలబడవలసిన వాళ్ళం, కానీ ఆయన విలువను మేము తెలుసుకోలేకపోయాం. పక్కనున్నాడు కదండి, ఆయన అందరితో పాటు తిరుగుతున్నాడు కదండి, ఆయన విలువ తెలుసుకోలేకపోయారు. ఈరోజు కూడా చూడండి, ఒక సేవకుడుగా అనేక ఇళ్ళలోకి తిరుగుతున్నాడు అనుకోండి, అనేక మంది ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు అనుకోండి, అందరి యోగక్షేమాలు అడుగుతున్నాడు అనుకోండి, ప్రజలు ఎలా చూస్తారండి? చాలా చులకనగా చూస్తారండి. ఎప్పుడు మా ఇంట్లోనే తిరుగుతుంటాడండి, ఎప్పుడు మా దగ్గరికి వస్తుంటాడండి, ఆ ప్రార్థన అనగానే ఆయన కనబడుతుంటాడండి అని చులకనగా చూస్తారండి ఈరోజు. అదే ఒకవేళ ఆయన చనిపోయినప్పుడు ఆయన కొరకు మాట్లాడతారేమని తెలుసా? ఎంతో గొప్పగా ఎన్నో విధాలుగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారండి. కళ్ళ ముందు కనబడినప్పుడు ప్రేమించలేని నువ్వు చనిపోయిన తర్వాత గొప్పలు మాట్లాడినా ఏం ప్రయోజనం? బ్రతుకున్నప్పుడు ప్రేమించకుండా వాళ్ళ కొరకు సహాయాలు చేయలేని నీవు చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం ప్రయోజనం? బ్రతుకుండగా ప్రేమించలేకపోయారు యేసు తమ్ముళ్ళు. చచ్చిపోయిన తర్వాత ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేయటమే కాదండి, వారు యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత సువార్త పరిచర్యలో కూడా వారు ఎడతెగక ఉన్నారు అన్న సంగతి మనకు బైబిల్ నందు కనబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 5వ వచనం, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుట మాకు అధికారం లేదా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, నేను సువార్త ప్రకటించడానికి అధికారం లేదా? యేసు తమ్ముళ్ళ వలె సువార్త ప్రకటించడానికి నాకు అధికారం లేదా? పేతురు, కేఫా ఆయన విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరిగినట్టుగా అలాంటి అధికారం మాకు లేదా అని ఎవరిని సంబోధించి మాట్లాడుతున్నాడంటే అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క తమ్ములను కూడా ప్రస్తావన చేశాడు. చూడండి, అక్కడ ఆయన యేసుక్రీస్తు సహోదరుల వలెను సువార్త ప్రకటించే అధికారం మాకు లేదా? ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలన విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు ఆయన విలువను తెలుసుకున్నారు. సరే, అంటే బ్రతుకుండగా కళ్ళ ముందు కనబడినప్పుడు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. మా ఇంట్లోనే ఉన్నాడు కదా, మాతోనే ఉన్నాడు కదా, మా అన్నయ్య కదా అని అనుకున్నారు. కానీ ఆయన ప్రపంచాన్ని కాపాడే రక్షకుడని, ఆయన ప్రపంచ ప్రజల కొరకు ప్రాణం పెట్టిన మహామూర్తి అని, దయగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు, ఆయనే పరలోకానికి మార్గం అని తెలుసుకోలేక ఆ తరువాత వారు తెలుసుకొని ఆ తరువాత ప్రకటించడం ప్రారంభించారు. చూడండి, అనేక ప్రాంతాలకు తిరుగుతూ 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 ప్రకటిస్తున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలను తెలుసా? అతనిని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచి తిని. పౌలు గారు మాట్లాడుతున్నారు గలతీలకు పత్రిక వ్రాస్తూ, గలతీలారా, నేను పూర్వం హింసకుడినే, హానికరుడినే, దూషకుడినే, క్రైస్తవ్యాన్ని బహు బలంగా హింసించిన మారణకాండ సృష్టించిన వాడినే. కానీ యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తరువాత సువార్త ప్రకటించడానికి ప్రారంభించాను. నా జన్మకు పరమార్థం ఉందని తెలుసుకున్నాను. దేవుని కొరకు ప్రకటిస్తున్నప్పుడు నేను మొట్టమొదటిగా ఎవరిని చూచానో తన పరిచయం చెప్పుకుంటున్నాడు. 18వ వచనం నుండి, అటుపైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకొని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు. నేను పేతురును చూశాను, అతనితో పాటు యెరూషలేములో ఉన్నాను, అతని తప్ప మరి ఎవరిని నేను చూడలేదు అంటూ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే నేను చూచి తిని. మరి అపోస్తలుల్లో అయితే పేతురుని నేను చూశాను, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తోడబుట్టినటువంటి
తమ్ముని నేను చూశానని చెప్తున్నాడు చూడండి. అంటే వీళ్ళందరూ కూడా అప్పటికే పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నట్టుగా, తిరుగుతున్నట్టుగా, దేవుని మాటలు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి. అంటే బ్రతుకుండగా ఆయన విలువను తెలుసుకోలేకపోయారు, కానీ చచ్చిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన కొరకు ప్రకటించుటలో, ఆయన కొరకు ప్రయాణాలు చేయటంలో, ఆయన కొరకు అనేక మందికి దేవుని కొరకు చెప్పుటలో వారు నిమగ్నమైనట్టుగా మనకు కనబడుతుంది. అందుకేనండి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు ఒకనాడు విడిచి వెళ్ళిపోమన్నారు. విడిచి పొమ్మన్న వారే యేసుక్రీస్తు వారి యొక్క విలువను తెలుసుకొని వారు పత్రికలు వ్రాసారండి. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యాకోబు పత్రిక మనకు కనబడుతుంది. యాకోబు పత్రిక ఎవరు రాశారు అంటే, యాకోబు గారు ఎవరు అని ఆలోచిస్తే యేసు సహోదరుడైన యాకోబు. ఆయన పత్రిక వ్రాస్తున్నాడు, విశ్వాసాన్ని గురించి చెబుతున్నాడు. ఇదిగో ఒకరోజు మేమైతే విశ్వసించలేకపోయాము, కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తి అనుకొని ఆయన మేము అంతగా విశ్వసించలేకపోయాం, నమ్మలేకపోయాం. ఇదిగో మీరు మాలా బలహీనులు కాకూడదు, విశ్వాసంలో మీరు బలహీనుల వలె ఉండకూడదు, క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. ఒకనాడు అబ్రహాము క్రియలు కలిగిన విశ్వాసం ఉంది, అలాగే మనం కూడా క్రియలు లేని విశ్వాసం అయితే మృతులమవుతాము అని ఎన్నో విషయాలు ప్రభుని కొరకు ప్రకటిస్తూ విశ్వాసంలో దృఢపరచడానికి అనేక మంది భక్తుల యొక్క జీవితాలను కూడా మాదిరిగా చూపించి యాకోబు గారి పత్రిక వ్రాస్తూ ప్రారంభంలో ఏమని మాట్లాడారో తెలుసా? యేసుక్రీస్తు దాసుడునైన యాకోబును నేను శుభములు చెప్పి వ్రాయునది అంటాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు సహోదరుడిని ఆయన నేను దాసుడుగా నేను ఈరోజు ఆయన కొరకు ప్రకటిస్తున్నాను. సహోదరుడు దాసునని చెప్పుకుంటున్నాడు చూడండి. అలాగే యోధా పత్రిక కొరకు ఆలోచన చేస్తే ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ ఒకే అధ్యాయంలో ఎన్ని మంచి సంగతులు రాశాడో మనకు తెలుసండి. ఆఖరికి వచ్చేసరికి అగ్నిలో నుండి కొందరినైనా లాగి రక్షించటానికి క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటో ఆయన చెప్పాడండి. ఇగో ఒకప్పుడు మేము కూడా నిత్య జీవమైన యేసుక్రీస్తు వారు మా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఆయన కాదనుకున్నాం, అగ్నిలోనికి జారిపోయే పరిస్థితి మాకు దాపరించింది. కానీ దేవుని కృపచేత మేము కాపాడబడ్డాం, దేవుని కృపచేత, దేవుని ప్రేమ చేత మేము కాపాడబడ్డాం. ఇదిగో ఎవ్వరు అగ్నిలోనికి వెళ్ళిపోకుండా కాపాడాల్సిన బాధ్యత, క్రీస్తు కొరకు ప్రకటించాల్సిన బాధ్యత మనది. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలని యోధా గారు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. అంటే బ్రతుకుండగా వాళ్ళు యేసు విలువను తెలుసుకోలేకపోయారు, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు కొరకు గొప్పగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అందుకేనండి పేతురు గారు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. ఈ సంగతిని ఆలోచించిన పేతురు గారు ఒక మాట ఆయన పత్రికలో మాట్లాడుతున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే. 2 వర్గాలు ఉంటాయి. మొదటి వర్గం విశ్వసించేవారు, రెండో వర్గం విశ్వసించలేనివారు. ఈరోజు చూడండి, 2 వర్గాలు సమాజంలో ఉన్నాయి. ఒకటి దేవుడున్నాడు అనేవాళ్ళు, మరొకటి దేవుడు లేడు అనేవాళ్ళు. దేవుడున్నాడు అనే వాళ్ళని చూసి దేవుడు లేడు అనుకున్న వాళ్ళకి ఎలా కనబడుతుంటాడు? మూర్ఖంగా చూస్తుంటారు. వీడు ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటాడు రా, భక్తి భక్తి అంటుంటాడు రా అని వ్యంగ్యంగా చూస్తుంటాడు. కానీ దేవుని నమ్ముకున్నవాడు కూడా ఆ దేవుడు లేడని విశ్వసించేవాడిని ఎలా మాట్లాడుతుంటాడంటే, వాడి జీవితానికి దేవుడు లేడు, భక్తి లేదు, ఏది లేదు, వాడేంటి ఇంత నీచంగా బ్రతుకుతున్నాడని భక్తిలో ఉన్నటువంటి వాడు, అనగా విశ్వసించిన వాడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు పేతురు గారు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ లేఖనాన్ని జ్ఞాపకం చేస్తే ఏమని మాట్లాడుతున్నాడంటే, విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికి తెలుస్తుందండి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడో ఆ విశ్వసించేవాడికి తెలుస్తుంది. మరి విశ్వసింపలేని వాడికైతే, ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించురో అదే మూలకు తలరాయను.
అండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు, అర్థమయ్యేటట్టుగా అందరి మదిలో నిలిచిపోయేటట్టుగా ఒక గొప్ప సంగతిని చెప్పాడు. ఏమని తెలుసా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. చాలామంది మేస్త్రులు ఇల్లు కట్టేటప్పుడు పగిలిపోయినవన్నీ కూడా పక్కన పెడతారు. మంచిగా ఏవైతే ఉందో అవే మొదటిగా వాటిని వాడుతారు. కానీ విచిత్రం ఏంటంటే ఇరిగిపోయినవి లేకుండా గోడ కట్టడం అసాధ్యం. ఎంత మంచి పెట్టినా కూడా ఆ గోడ కట్టడానికి అవసరమైంది ఏంటంటే ఆ ముక్కలుగా ఇరిగిపోయిన ఇటుకలే అవసరం. అంటే నువ్వు ఏదైతే కాదని పక్కన పెట్టేశావో అదే నీ గోడ కట్టడానికి మూలమైంది. నువ్వు ఏదనుకుంటావో అదే మూలకు తలరాయి అయిపోయింది. ఇది మీకు అర్థమైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఎలాగైతుందో అలాగే ఈరోజు మనుషులందరూ కూడా సజీవమైన ఒక రాయిని విసర్జించారు. ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు 4వ వచనం నుండి మాట్లాడాడు చూడండి. మనుషుల చేత విసర్జింపబడ్డాడు కదా. శిలువ మీద ఉన్న దొంగల చేత నువ్వు దేవుడు అయితే మమ్మల్ని రక్షించు అని వాళ్ళు విసర్జించేశారే. ఆ తర్వాత సైన్యాధిపతులు, శతాధిపతులు, యూదులు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా ఆయన ఏం చేశారంటే విసర్జించారు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయునకు ప్రభునొద్దకు మీరు వచ్చినారు. సజీవమైన రాయి, ఆ రాయి క్రీస్తును రాయి. ఆ రాయి కొరకు మాట్లాడుతున్నారు చూడండి. ఏ రాయి అయితే మీరు కాదనుకున్నారో, ఏ రాయి అయితే మీరు వద్దనుకున్నారో అదే మూలకు తలరాయి అయిపోయింది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. మూలరాతిని సీయోనులో స్థాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గపోడడు అని లేఖనము రాయబడి ఉన్నది అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. అంటే ఒకరోజు యేసు తర్వాత పుట్టిన తమ్ముళ్ళు ఏం చేశారు? నిషేధించారు, విసర్జించారు. కానీ ఆయన లేకుండా స్వర్గానికి వెళ్ళలేరన్న సత్యాన్ని తెలుసుకున్నారు చూడండి. అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తుంటారు, అలాగే క్రీస్తు నమ్ముకున్న వారిని చాలా చులకనగా చూస్తుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు క్రైస్తవులను చులకనగా చూసినా, క్రైస్తవ్యాన్ని ఎన్ని మాటలతో ఆడిపోసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు క్రైస్తవ్యం యొక్క విలువను, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన పాదాల చెంతకొచ్చి బ్రతకటం ఖచ్చితం. ఎందుకంటే చరిత్రలో ఆయన తోడబుట్టినటువంటి తమ్ముళ్ళే అనే విలువ తెలుసుకోకుండా ఆయన అన్న మాటలు ఏంటి తెలుసా? నువ్వు చేయించున్న క్రియలు మా మధ్య కాదు, నీకంటే ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళు చూసేటట్టు చేసుకొని బ్రతుకుండగా ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో విధాలుగా దూషించారు. ఆయన చచ్చిపోయిన తర్వాత మాత్రం ప్రార్థన చేయడానికి వెళ్ళారు, స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు, ఆయన కొరకు గొప్పగా ప్రచురించడానికి వెళ్ళారు, ఆయన కొరకు పత్రికలే రాస్తూ స్వార్థను ప్రకటిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇదిగో విసర్జింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. నీకు తెలియక విసర్జిస్తున్నావేమో. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా స్వర్గానికి వెళ్ళలేవు, ఆయన లేకుండా విశ్వాసం లేదు, ఆయన లేకుండా విశ్వమే లేదు. నీవు అనుభవిస్తున్న ఈ విశాలమైన విశ్వం ఎలా కలిగిందో తెలుసా? ఆయన వల్లనే కలిగింది. ఆ విశ్వాసానికి మూలకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. అంటే మనం ఉండే విశ్వమైనా, మనం నమ్ముకున్న విశ్వాసమైనా ఆయనే ప్రధాన కారకుడు. అయితే ఆయన లేకుండా, ఆయన కాదనుకొని బ్రతకగలను అని ఎన్ని విధాలుగా మనం అనుకున్నా ఏదో ఒక రోజు ఆయన తెలుసుకునే అవకాశం వస్తుంది. లేదా చనిపోయిన తరువాతైనా అక్కడ నువ్వు ఆయన విలువను తెలుసుకుంటావు. అప్పుడు బాధపడతావు, అయ్యో నేను ఆయన విలువను ఎందుకు తెలుసుకోలేకపోయాను. ఒక ధనవంతుడు అదే కదా బాధపడుతున్నాడు. ఆ లాజర్ అనేవాడు నాకు తెలుసు, మా ఇంటి ముందే పడేవాడు, మా ఇంటి ముందు అడుక్కుని తినేవాడు అని చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ కేకలేస్తూ ఆయన విలువ తెలుసుకుంటున్నాడు. దేవుని పిల్లారా, చచ్చిపోయిన తర్వాత కేకలేచి ఆయన విలువను కోసం మాట్లాడితే ఏం ప్రయోజనం? బ్రతుకుండగా ఆయన విలువను తెలుసుకొని ఆయన ద్వారా ఆయన నమ్మిన దేవుణ్ణి నమ్ముకుంటే నీ బ్రతుకు బాగుండేది కదా.
కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారిని విసర్జిస్తున్నారు, చాలామంది క్రీస్తుని గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు. కానీ విసర్జింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు గొప్పతనాన్ని ఇంకా తెలుసుకొని ఆయన కొరకు బ్రతకండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ అమూల్యమైన మాటలు, మీ కుమారుని కొరకు రాయబడిన మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని బ్రతకడానికి సాయం దయచేయండి. ఈరోజు విశ్వసించిన వారు, విశ్వాసానికి మూలంగా నిలిచినటువంటి యేసుక్రీస్తు వారు సమాజానికి వెర్రితనంగా కనబడొచ్చేమో, కానీ జ్ఞానానికి, విశ్వానికే మూలం, నిలయమన్న సంగతిని ఇప్పటికైనా అర్థం చేసుకొని బ్రతకడానికి కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.